ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడికి నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, వృషభ రాశి వాళ్ళ శాస్త్రము, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ దా వృషభ రాశి వాళ్ళకి సాష్టంగా చెలుకూరు బాలాజీ దేవుడు. వృషభ రాశి వాళ్ళు మంచిగా ధ్యానం పెట్టుకొని వినండి. వృషభ రాశి వాళ్ళు చెలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఏదైతే మనసు లోపల కోరిక అనుకొని స్వామివారికి చెలుకూరు బాలాజీ స్వామి అంటే ఎక్కడ ఉందంటే మెహందీపట్నం, హైదరాబాద్ మెహందీపట్నం నుంచి చెలుకూరు బాలాజీ టెంపుల్కి స్ట్రేట్గా బస్సులు ఉన్నాయి. చెలుకూరు బాలాజీ స్థానం అంటే సామాన్య మాట కాదు, చాలా గొప్ప దేవుడు. చాలా అక్కడ మనసు లోపల అనుకోని కోరిక, మనసుకు అనుకోని ఒక 11 సుట్లు తిరిగితే అనుకున్న కోరిక జరుగుతుంది. కోరిక జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి 108 సార్లు తిరిగితే అనుకున్న కోరిక ఒక తీరినట్టే. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ దేవ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకు ఈ దేశం కాక విదేశీ ప్రయాణం పోవాలి, దేశం కాక అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చదువైనా కానీ, జాబ్ అయినా కానీ, లేకపోతే ఏదన్నా బిజినెస్ అయినా కానీ, ఏదైనా కానీ చేస్తామనుకున్న పని టకాటక్ సాగించుకొని వస్తారు. కానీ ఓడైతే రారు. చేతిలో ఏదో పెట్టుకొని పోయి అక్కడి నుంచి పోయి మళ్ళీ చేతిలో ఊపుకుంటా, చేతులు దురిపించుకుంటా, ఏమీ కాలేదు కదా, ఏది కాలేదు కదా అని బాధపడుకుంటా అయితే రారు. ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఆ బాలాజీ స్వామి ధ్యానం చేసి వెళ్తారో అనుకున్నది సాగించుకొని వస్తారు. ఒక మెట్టు దానికన్నా ఒక మెట్టు లెక్కే వస్తారు, కానీ తగ్గి అయితే రారు. ఈ రాశి వాళ్ళు పెద్దలకు సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. 10 మందిలో కూర్చున్న అదే మాట, ఇంట్లో ఉన్న అదే మాట, ఎప్పటికైనా కానీ నీట్గా మాట్లాడతారు. హుషారి మాటలు, చాలబాజీ మాటలు మాట్లాడరు. ఈ రాశి వాళ్ళకి పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులు కూర్చుంటే వయసుల బుద్ధి, ఏ తరికలు కూర్చుంటే అదే తరిక బుద్ధి. అందరితో కలిసి నడుస్తారు. నేనే గొప్పమని నడవరు, నేనే పెద్దతనమని నడవరు, నాదే పెద్ద అని అట్లా అనుకోరు. పెద్దతనం గురించి అనుకోరు, అందరితో సమానంగా నడవాలనుకుంటారు. ఎవరికైనా సమం పడితే, ఆపద పడితే వాని సమయానికి వానికి ఆపదకి మీరు పోతారు, కానీ మీ సమయానికి మీ ఆపదకి ఎవ్వరు రాడు. ఇచ్చింది తిరిగి రాదు. మంచి గుణవంతులు, మంచి తెలివి గల వాళ్ళు, మంచి బుద్ధిమంతుల వాళ్ళు మీరు. వృషభ రాశి వాళ్ళ దగ్గర ఎందుకో కానీ ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, తెలివి, తొందరపడరు, ఆవేశపడరు. ఆవేశపడి ఇంటి మీద దబదబ ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఎల్లరు. వాళ్ళు తప్ప ఒప్ప మంచా చెడమని అంతా ఆలోచించుకొని మాట్లాడతారు. కోపంతో ఉరుకులాడున్న వాళ్ళకి ఇది కాదురాని తప్పు చేస్తున్నామని వాళ్ళకి 2 కాదు 4 ముచ్చట్లు వినిపించి చెప్పి మంచి దారి చూపిస్తారు. ఎందుకో కానీ పట్టుదల ఎక్కువ, చాలా పట్టు. కోపం వచ్చిందంటే ఎక్కువ, ఎవరి మాట వినరు. జ్ఞానం, తెలివి బాగుంది, కానీ ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం బండి గండం, వాహన గండం ఇవి చాలా చెడ్డగొస్తున్నాయి. కానీ రథపూజ ఎప్పటికైనా కానీ, రథం ఇంటి లోపల కొత్తగా తీసుకొచ్చిన బండి పాతది ఉన్నా పర్వాలేదు, బండికి అమాషకి పుణ్యానికి వద్దు, కానీ అమాష రోజు, నిండా అమాష రోజు బండికి కడిగి ఆ టైర్ల కింద లింబకాయలు పెట్టి తొక్కిపిస్తే చాలా బాగుంటుంది. బండి కూడా ప్రాబ్లంకి రాదు, బండి నీట్గా పోయి నీట్గా వస్తుంది. అంటే బండి ఎక్కడంటే ఎక్కడ అడ్డంగా తొడ్డంగా మంచి చెడు ఎటువంటి జాగల పొయ్యి గుడక వస్తుంది. పొయ్యి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే బండి గుడక కొంచెం ఆసరా ఉంటుంది. అట్లాంటి తిరిగి మనసుకు వచ్చినట్టు తీసుకుపోతే ఆ బండికి మంచి అవుతుంది, చెడవుతుంది. దానికి పూజ పునస్కారం చేయాలి. ఆ బండి దిక్కు కొంచెం ధ్యానం పెడితే చాలా బాగుంటుంది. అదృష్ట ఫలం బాగుంది. ఇంటి లోపల ఏ పని చేసినా కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఈ రాశి వాళ్ళు ఒకసారి 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. ఓం నమశివాయ. ఈశ్వర పరమేశ్వర జగద్గురు లోకరక్షక. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి.
వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగున్నది, శని బలం చాలా తక్కువంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే అడగాలి, నేను మీ మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేసి డౌట్ క్లియర్ చేసేస్తా. ఫోన్ ద్వారా మాట్లాడండి. నమస్కారం.